ఇచ్చినది తానే, పుచ్చుకున్నది తానే. The giver is he, the person who receives is కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు ఇచ్చినప్పుడు పొంగిపోతున్నాడు, పుచ్చుకున్నప్పుడు లొంగిపోతున్నాడు. man who does not realize this truth gets elated when he is given. When God takes back, he shrinks. కనుక పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించాలి. We should enjoy a state of equality of mind. మన తెలివితేటలను పురస్కరించుకొని అహంకారం మరింత అభివృద్ధి కావించుకోరాదు. We should not get further egoistic depending upon our own mental మన and తెలివితేటలు intellectual. లౌకికమైనటువంటి తెలివితేటలే. All our intelligence and cleverness are worldly. కానీ ఒక తెలివితేటల కంటే మరొక తెలివితేటలు మరింత అధికంగా కనిపిస్తాయి. One person's intelligence and cleverness may look much better and ఎంత greater than అధికమైనా ఎంత అల్పమైనా ఇవి కేవలము హెచ్చు తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ అన్నింటి యొక్క స్వభావం ఒక్కటే. whether it is higher or lower, the quality and the very basic nature is the same. కనుకని ఈ యొక్క జగత్తునకు అనిత్యం అసుఖం లోకం అన్నారు. That is why world has been described as impermanent, transient, full of sorrow.